welcome back to my YouTube channel. This is Shravani Avari. So in this class, I am going to explain how to derive half-life period for first order reaction. And this topic is from chemical kinetics. First, what is half-life period? It is the time required to complete off of the reaction. So, అంటే ఒక రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి హాఫ్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ అంటాం. అయితే టు డెరైవ్ ద హాఫ్ లైఫ్ పీరియడ్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ వీ హ్యావ్ టు రైట్ rate constant equation for first order reaction, that is K1 equals to 2.303 by T log A by A minus X. So here T equals to T of enduku man half of the reaction enta complete ayindo find derive cheyali anukuntam, therefore derive cheyali anukuntunam, therefore T equals to T of ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏ ఉంది. సో అప్పుడు హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ అయినప్పటికీ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ అనేది హాఫ్ అయిపోతుంది, దట్ ఈస్ A/2. దేర్ఫోర్ హియర్ x ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ A, x ఈక్వల్స్ టు A/2 అనేది అవుతుంది, దట్ ఈస్ x ఈక్వల్స్ టు A/2. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ టూ వాల్యూస్ ఇన్ ద above equation, that is K1 equals to 2.303 by T of log A by A minus A/2. So simplify చేసినట్టయితే K1 equals to 2.303 by T of log A by 2A minus A/2 వస్తుంది. Now సో ఇప్పుడు ఏమవుతుంది, K1 equals to 2.303 by T of ఈ 2 అనేది పైకి వస్తుంది, 2A minus A, that is log 2A by A. Here A cancel, that is K1 equals to 2.303 by T of log 2. So what is the log 2 value? Log 2 value is 0.3010. Therefore K1 equals to 2.303 into 0.3010 by T of. సో మనం ఏం డెరైవ్ చేయాలనుకుంటున్నాం, T of డెరైవ్ చేయాలనుకుంటున్నాం, therefore T of ని నేను ఇటు తెచ్చుకుంటా, అప్పుడు K1 అనేది కిందకు వస్తుంది, therefore K1 equals T of equals to, సో ఇది సింప్లిఫై చేస్తే we will get the value 0.693. సో మల్టిప్లికేషన్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది 0.693 by K1, ఇక్కడికి వస్తే డినామినేటర్ లో K1 అనేది వస్తుంది. దిస్ ఈస్ ద హాఫ్ లైఫ్ పీరియడ్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇన్ దిస్ వే వీ కెన్ డెరైవ్ ఫ్రమ్ రేట్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.